హాయ్ ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి నేమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి కదా. మీ నేమ్తో కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇలా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో విధంగా సాంగ్ని యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఒక ఫ్లవర్ ఇమేజ్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న ఈ ఫ్లవర్ ఇమేజ్ని సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరి పేరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా సెట్ చేసుకొని ఇక్కడ ఆ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీకు బోల్డ్గా ఫాంట్ కావాలంటే బోల్డ్ సెలెక్ట్ చేసుకోండి. నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో టెక్స్ట్ సైజ్ ఒక 48 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో అదేవిధంగా టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఈ టెక్స్ట్ని మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి సో ఈ టెక్స్ట్ని ఇలా ఈ విధంగా కొంచెం లెఫ్ట్ జరుపుకోండి. సో ఇలా కొద్దిగా లైట్గా ఇలా లెఫ్ట్ జరుపుకోండి. సో ఆ విధంగా లెఫ్ట్ జరుపుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి. సో మనం ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఇలా బ్యాక్ వచ్చేసుకొని బార్డర్ అండ్ షాడో అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ షాడో అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ సైజ్ మీరు ఒక 28 ఎలా ఇచ్చేసుకోండి. మనకు ఆ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో షాడో ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అవుతుంది. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి. సో విధంగా స్టార్టింగ్ వచ్చేసినాక సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి. మళ్ళీ సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి డూప్లికేట్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు కాపీ చేసుకున్న ఆ టెక్స్ట్ ఉంది కదా, సో ఆ కాపీ చేసుకున్న టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మన నేమ్లో ఉన్న ఫస్ట్ లెటర్ ఉంచేసి మిగతా మొత్తం కూడా రిమూవ్ చేసి ఓన్లీ ఫస్ట్ లెటర్కి మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని చూడండి, మనకు ఆ కలర్ అయితే కనుక యాడ్ అయింది కదా. సో కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఎగ్జాక్ట్గా ఆ ఎస్ లెటర్ ఉంది కదా, ఫస్ట్ లెటర్ మీద ఇలా సెట్ చేసుకోండి. సో ఇలా ఎగ్జాక్ట్గా ఫస్ట్ లెటర్ మీద సెట్ చేసుకుంటే మనకి ఇలా ఫస్ట్ లెటర్ మాత్రమే వేరే కలర్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో విధంగా యాడ్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ మన నేమ్ ఉంది కదా, ఫస్ట్ యాడ్ చేసుకున్న నేము సేమ్ అదే టెక్స్ట్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. లేయర్లోకి వెళ్ళేసి మళ్ళీ డూప్లికేట్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు డూప్లికేట్ చేసుకున్న ఆ టెక్స్ట్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకోండి. సో అరేంజ్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఏ పిఎన్జీ ఇమేజెస్ అయితే కావాలో అవి మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ కొన్ని పిఎన్జీ ఇమేజెస్ అయితే కనుక నేను యాడ్ చేశాను. సో విధంగా యాడ్ చేసుకున్నాక పైన కలర్ బాక్స్లోకి వెళ్ళేసి సో ఇక్కడ కలర్ బాక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇలా మనకు నన్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఆ ఇమోజ్ క్లియర్గా కనపడతా ఉంటాయి. సో ఇలా జూమ్ ఆప్షన్లోకి వెళ్ళేసి చూడండి, ఇక్కడ ఆ ఇమోజ్ని మీకు ఎంత జూమ్ అయితే కావాలో అంత జూమ్ తక్కువ చేసుకోండి. సో తక్కువ చేసుకున్నాక మన నేమ్కి ఇలా లెఫ్ట్ సైడ్లో కింద యాడ్ చేసుకోండి. మన నేమ్కి కింద లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకొని చూడండి, మనకు మొత్తం కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఈ 3 టెక్స్ట్లు ఉన్నాయి కదా, సో ఈ 3 టెక్స్ట్లని అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఫ్లవర్ ఫోటో, సో ఇలా 4 కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన గ్రూప్ ఉంది కదా, గ్రూప్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనకు ఒక గ్రూప్గా క్రియేట్ అవుతాయి అన్నట్టు. సో విధంగా క్రియేట్ అయినాక ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ గ్రూప్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ గ్రూప్ను క్లిక్ చేసుకొని ఇక్కడ కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలన్నమాట. సో క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి పైన సెర్చ్లో మీరు వైప్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ వైప్ అనే ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇక్కడ ఎండ్ అనేసి ఉంది కదా, ఆ ఎండ్ని క్లిక్ చేసుకొని ఇక్కడ గ్రూప్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో గ్రూప్ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ ఎండ్ అనేది మీరు ఇలా తక్కువ చేసుకోండి. ఇలా 100 ఉంది కదా, ఇలా తక్కువ చేసుకుంటా చూడండి, మనకు అదంతా కూడా ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. సో నేను ఒక 12.4 అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో 12.4 కానీ 6 కానీ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ 12.4 ఇచ్చేస్తే మనకు చూడండి ఫ్లవర్ మొత్తం కూడా అరేజ్ అయిపోయింది. సో విధంగా అరేజ్ అయిపోయాక మీకు ఆ ఫ్లవర్ అనేది మొత్తం కూడా ఆ టెక్స్ట్ అవన్నీ కూడా ఎక్కడైతే రివీల్ అవ్వాలి అనుకుంటున్నారో నేను ఇక్కడ 4.5 సెకండ్స్ కాడ మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇక్కడ ఈ ఎండ్ అనేది 100% ఇచ్చేస్తున్నాను. 100% ఇచ్చేసుకుంటే ఆ ఫ్లవర్ ఆ టెక్స్ట్ అవన్నీ కూడా అక్కడ రివీల్ అవుతూ ఉంటాయి చూడండి.
సో మీకు ఎక్కడైతే రివీల్ కావాలో అక్కడ ఈ విధంగా కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని 100% ఇచ్చేసుకోండి. సో విధంగా 100% ఇచ్చేసుకుంటే ఫస్ట్ కీ ఫ్రేమ్ కాంచి సెకండ్ కీ ఫ్రేమ్కి వచ్చేటప్పుడు మనకి ఇలా ఫ్లవర్ అనేది ఇలా రివీల్ అయితే అవుతుంది చూడండి. సో ఇలా ఫస్ట్ కీ ఫ్రేమ్ నుంచి సెకండ్ కీ ఫ్రేమ్కి ఇలా రివీల్ అవుతుంది. సో ఇలా కిందకి స్క్రోల్ చేసుకొని కింద ఫీదర్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు 10% ఇచ్చేసుకోండి ఫీదర్ అనేది. సో ఇచ్చేసుకుంటే మనకి ఇలా ఫేడ్లో చూడండి ఎడ్జెస్ ఇలా స్మూత్గా అయితే వస్తూ ఉంటాయి. సో ఇది మనకు వైప్ ఎఫెక్ట్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. సో విధంగా కంప్లీట్ అయిపోయినాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు ఒక కలర్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని చూడ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది కలర్ అయితే కనుక. సో ఆ కలర్ వీడియోని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి జూమ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఆ యొక్క కలర్ అనేది ఎంత జూమ్ అయితే కావాలో లైట్గా ఇలా జూమ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు జూమ్లో అయితే వస్తూ ఉంటుంది. సో ఇలా జూమ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని కింద మనకు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇందులో మనకు లైట్ అండ్ లో స్క్రీన్ అనే ఆప్షన్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు అదంతా కూడా మనకు చూడండి టెక్స్ట్కి అయితే కనుక అప్లై అయిపోతుంది చూడండి. సో ఈ విధంగా అప్లై అయిపోయాక మనకు ఆ కలర్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా, కొంచెం స్లోగా కావాలంటే కనుక ఆ కలర్ వీడియోని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు స్పీడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఎంత స్లోగా కావాలంటే మీరు అంతా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను ఒక 0.75 అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకు కొద్దిగా స్లో మోడ్లో అయితే కనుక ఆ యొక్క కలర్ అయితే కనుక రివీల్ అయితే అవుతుందన్నమాట. సో ఒకవేళ మీకు స్మోక్ వీడియో ఇంకొంచెం జూమ్ కావాలనుకుంటే జూమ్ చేసుకోండి, అందులో ప్రాబ్లం ఏం లేదు. మీకు టెక్స్ట్కి తగ్గట్టుగా మీరు జూమ్ చేసుకోవాలన్నమాట. సో విధంగా జూమ్ చేసుకున్నాక నేను కొంచెం లైట్గా జూమ్ చేస్తున్నాను. సో మీకు కింద చూపించాను కదా, సేమ్ అదే విధంగా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకున్నాక ఒకసారి ప్రివ్యూ చేసి చూడండి మనకు ఓకే, ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇలా మనకు టెక్స్ట్ మొత్తం కూడా రివీల్ అయిన తర్వాతకి మనకు మధ్యలో లైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది కదా, సో ఆ లైటింగ్ ఎఫెక్ట్ కోసం సో నేను చూపిస్తాను. మనకు బీట్ వచ్చిన కాడ ఇలా లైటింగ్ వచ్చినట్టు రావాలన్నమాట లైటింగ్ ఎఫెక్ట్ అనేది. సో దానికోసం మనకు సాంగ్లో ఎక్కడైతే బీట్ వస్తుందో ఆ బీట్ వచ్చిన కాడ ఇలా వైట్ని ఉంచేసుకోండి. టెక్స్ట్ మొత్తం రివీల్ అయిన తర్వాతకి మనకి ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఆ గ్రూప్ను క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోజర్ అండ్ గామా అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఆ ఎక్స్పోజర్ అండ్ గామా ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని సో మీకు ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని అక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో నేను చూడండి అక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో మనకు బీట్ ఎక్కడైతే వస్తుందో ఆ బీట్ వచ్చిన కాడ వైట్ నుంచి సాంగ్ వినండి. సాంగ్ విన్నాక మీకు ఆ బీట్ ఎఫెక్ట్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని అక్కడ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా లైట్ కొంచెం ముందు జరుపుకొని దాని పక్కనే ఇంకొక కీ ఫ్రేమ్, అదేవిధంగా కొంచెం డిస్టెన్స్లో ఇంకొక కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ ఎక్స్పోజర్ అనేది 1.60 అయితే నేను ఇచ్చేస్తున్నాను. మనకి ఇలా వైట్గా అయితే వస్తుంది. మీకు ఇంత వైట్ వద్దనుకుంటే మీరు ఒక 1.30 కానీ 1.20 కానీ అయినా ఇవ్వచ్చు అనమాట. సో విధంగా ఇచ్చే చూసారు కదా మనకి ఈ విధంగా లైటింగ్ అయితే వస్తుంది ఆ కీ ఫ్రేమ్స్ కాడ. మీకు అంత లైటింగ్ వద్దనుకున్నప్పుడు 1.20 ఇచ్చేసుకోండి. సో నేనైతే కనుక చూడండి యాడ్ చేశాను 1.20 అయితే యాడ్ చేశాను. సేమ్ అదేవిధంగా మీకు ఇంకా సాంగ్లో ఇంకెక్కడైనా బీట్ వస్తే కనుక సో అక్కడ కూడా మళ్ళీ మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ చూడండి నాకు ఇక్కడ కూడా బీట్ అయితే వస్తుంది. సో అందుకోసం నేను అక్కడ వైట్ ఉంచేసుకొని ఆ గ్రూప్ 1ని క్లిక్ చేసుకొని ఈ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని అక్కడ కీ ఫ్రేమ్, అదేవిధంగా దాని పక్కనే ఇంకొక కీ ఫ్రేమ్, కొంచెం డిస్టెన్స్లో థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 యాడ్ చేసుకున్నాక మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ ఎక్స్పోజర్ అనేది మీరు 1.20 కానీ 1.60 కానీ సో మీ ఇష్టం అనమాట అక్కడ ఇచ్చేసుకుంటే మనకు ఆ మధ్యలో ఈ విధంగా లైటింగ్ అయితే కనుక వస్తుంది. సేమ్ ఇదే విధంగా మీకు సాంగ్లో ఎక్కడెక్కడైతే బీట్ వస్తుందో ఆ బీట్ వచ్చిన ప్రతి చోట కూడా మీరు ఈ విధంగా లైటింగ్ ఎఫెక్ట్ అయితే కనుక మీరు యాడ్ చేసుకోండి. సో మనం పైన యాడ్ చేసుకున్న కలర్ వీడియోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు కలర్లో HUE షిఫ్ట్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ HUE షిఫ్ట్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ ఈ HUE షిఫ్ట్ని ఇలా పెంచుకుంటా ఉంటే మనకు ఆ లైటింగ్ ఆ గ్లో కలర్ వీడియో ఉంది కదా ఆ కలర్ వీడియో మొత్తం కూడా ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ మీకు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను జస్ట్ మీకు చెప్పడం కోసమనే చూపించాను. సో నేను ఆ HUE ఎఫెక్ట్ అయితే కనుక ఆఫ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు కలర్ కావాలనుకుంటే కలర్ అయినా మీకు వేరే కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో విధంగా యాడ్ చేసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వీడియోని ఈ విధంగా సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.